ఓయో బిల్డ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఓయో గురించి ఒక విషయం చెప్తా. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మోస్ట్ ప్రాఫిటబుల్ స్టార్టప్ బిజినెస్ ఏదైనా ఉంది అని అంటే దాన్ని ఓయో అంట. అండ్ 600 కోట్లు దాటిపోయిందంట దాని ప్రాఫిట్స్ వచ్చేసి. ఎట్ ది సేమ్ టైం ఇది ఒక చిన్న స్టార్టప్గా స్టార్ట్ అయింది, ఒక స్టూడెంట్ ఐడియాతో స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళు టెక్నాలజీతో ఇవాల్వ్ అయ్యారు కాబట్టి మనకు ఈ స్టార్టప్ అనేది బిల్డ్ అయింది. ఒకవేళ నీకు కూడా ఏదైనా అప్లికేషన్ ఐడియా ఉంటే నువ్వు ఇమీడియట్గా స్టార్ట్ చేసి అప్లికేషన్ బిల్డింగ్ అనేది నేర్చుకో. ఒకవేళ నువ్వు అఫోర్డ్ చేయగలిగితే వేరే వాళ్ళని హైర్ చేసుకో అప్లికేషన్ డెవలపర్ని. అండ్ నీ ఐడియా ఏదైతే ఉందో దాన్ని పైన టైం పెట్టి నువ్వు దాన్ని స్టార్టప్గా బిల్డ్ చేయి. అండ్ నీకు ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నేను ఉంటా. అండ్ ఒకవేళ నీకు ఏదైనా అప్లికేషన్ ఐడియా కానీ ఏదైనా ఉంటే కనుక నాతో షేర్ చేసుకో. సో విల్ బిల్డ్ టుగెదర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లెట్ స్టార్ట్ లెర్నింగ్. ఈరోజు మనం బిల్డ్ చేయబోతున్న అప్లికేషన్ వచ్చేసి మీ అందరికీ తెలిసిన అప్లికేషన్, ఆల్మోస్ట్ మీరు అందరూ యూజ్ చేసారని అనుకుంటున్నాను. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఓయో. ఇది ఒక హోటల్ బుకింగ్కి సంబంధించిన ఒక అప్లికేషన్. సో ఇది ఇండియా నుండి తయారైన అప్లికేషన్ అండ్ మల్టిపుల్ కంట్రీస్లో అవైలబుల్గా ఉంది. సో ఈ అప్లికేషన్ మనం ఈరోజు బిల్డ్ చేయబోతా ఉన్నాం. ఐ మీన్ ఇది పార్ట్ 1. అండ్ దీంట్లో ఈ హోమ్ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది బిల్డ్ చేయబోతా ఉన్నాం. సో ఏమేమి బిల్డ్ చేస్తున్నాం, దాని ప్రాసెస్ ఏంది అని చెప్పేసి మనం ఇప్పుడు చూసుకుందాం. సో ఈ వీడియో మనం ఏదైతే అనుకున్నామో తెలుగు మిషన్ అని చెప్పి మనం రెగ్యులర్గా లైవ్ బిల్డ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం చూడు. సో ఆ లైవ్ బిల్డ్కి సంబంధించిన ఫస్ట్ వీడియో. అండ్ ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా బిల్డ్ చేస్తూ ఉంటాం. అంటే అప్లికేషన్స్ మనము తెలుగు మిషన్ 2024 అని ఎందుకు పెట్టినాం, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అండ్ దీంట్లో మనం ఏమేమి చేయబోతా ఉన్నాం, దీంట్లో ఎటువంటి కాన్సెప్ట్లో పైన మనం వర్క్ చేయబోతా ఉన్నాం, ఎంతమంది డెవలపర్లు వర్క్ చేయబోతా ఉన్నాం, అండ్ ఇట్లా డిఫరెంట్ సెక్షన్స్ పైన మనం ఆల్రెడీ ఇవాళ మార్నింగే ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో పూర్తిగా డీటెయిల్గా తెలుగు మిషన్ 2024 ఏంటి, అండ్ కింద మనకు మీరు చూసుకున్నట్టయితే తెలుగు డెవ్ అని చెప్పేసి ఇక్కడ ఒక హ్యాష్ ట్యాగ్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు క్రియేట్ చేయడం జరిగింది, అండ్ సో దీంట్లో స్టెప్ బై స్టెప్ మనకు ఏమేమి రాబోతా ఉన్నాయి, ఎటువంటి కేటగిరీస్లో వీడియోస్ రాబోతా ఉన్నాయి అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ ఆ వీడియో కావాలంటే మీకు కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ ద్వారా మీరు ఒకసారి ఆ వీడియో చూసుకుంటే మీకు ఇంకా క్లియర్గా వస్తుంది. సో ఇది ఈ పర్టికులర్ వీడియో తెలుగు మిషన్ 2024 ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫస్ట్ వీడియో. అండ్ ఇది సీజన్ 1. సీజన్ 1లో ఇది డే 1 వీడియో. నెక్స్ట్ మనకు సీజన్ 2, సీజన్ 3 అని అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇది సీజన్ 1 అండ్ డే 1 వీడియో. సో ఈరోజు మనం ఏం బిల్డ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూసుకున్న తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం బిల్డ్ చేయబోతున్న అప్లికేషన్లో మెయిన్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ దాని పేరు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పైన లోగో కనిపిస్తుంది, సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక మెనూ ఐకాన్ కనిపిస్తుంది. దాని కింద మనకు సెర్చ్ చేసుకోవడానికి ఒక సెర్చ్ బార్ ఇచ్చినారు. అండ్ మీకు నియర్ బై లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే యూనో ప్రీమియం లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ బూమింగ్ అవుతున్న లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ లిస్ట్ ఐ మీన్ ఓయో ఎక్కడెక్కడైతే అవైలబుల్ ఉందో అవన్నీ కూడా మీకు ఇక్కడ లిస్ట్ ఇస్తారు. సో ఆ లిస్ట్ దాన్ని బట్టి కూడా మీరు సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మీరు ప్రతిదీ మీరు సెర్చ్ చేసుకోవడానికి మీకు ఇష్యూ కాకుండా వాళ్ళే లొకేషన్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తారనమాట. దెన్ నెక్స్ట్ మీకు ఇక్కడ కింద చూస్తే మీకు ఆ ఫిల్టర్స్ కనిపిస్తాయి. ఫిల్టర్స్లో మీ ప్రైస్, లొకాలిటీ అండ్ యూనో మీకు ఎటువంటి కేటగిరీలో కావాలి, కపుల్స్ అలా ఉందా లేదంటే ఇట్లాంటి డిఫరెంట్ సినారియోస్లో మీరు ఈ ఫిల్టర్స్ని వేసుకొని మీకు కావాల్సిన రూమ్ కానీ హోటల్ కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు ఆ హోటల్కి సంబంధించిన ఒక ఇమేజ్ కనిపిస్తుంది. అంటే ఐ మీన్ ఈ హోటల్కి సంబంధించిన ఈ కాంపోనెంట్లో ఒక ఇమేజ్ కనిపిస్తుంది. అండ్ కింద దానికి సంబంధించిన రేటింగ్స్ అండ్ దాని టైటిల్, ఐ మీన్ ఆ పర్టికులర్ హోటల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది. అండ్ దాని కింద అడ్రస్ కనిపిస్తుంది. అడ్రస్ కింద మీకు ప్రైస్, ప్రజెంట్ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు టాప్లో చూసుకుంటే మీరు ఐ మీన్ ఫేవరెట్ లాగా యాడ్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చినాడు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఫ్లాగ్షిప్ అని ఇవి డిఫరెంట్ కేటగిరీస్ ఏమో ఉంటాయి. సో వాటికి సంబంధించిన ఒక లేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు కంటిన్యూ సెర్చ్ అంటే కిందికి వెళ్ళిన కొద్దీ మీకు ప్రజెంట్ ఆఫర్లు ఏమున్నాయి, అండ్ అప్లికేషన్లో ఎటువంటి హోటల్స్ బూమింగ్లో ఉన్నాయి, ఇలాంటి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఈరోజు మనము ఇంతవరకు బిల్డ్ చేయబోతా ఉన్నాం. ఐ మీన్ ఈ కాంపోనెంట్ వరకు బిల్డ్ చేయబోతా ఉన్నాం.
ఎక్కువ టైం తీసుకోకుండా మనం వీలైనంత స్పీడ్గా మనం దీన్ని కంప్లీట్ చేసేద్దాం. ఎందుకనంటే మనము ప్రతిరోజు లైవ్లో ఉందామని అనుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ టైం తీసుకోకుండా డైలీ మినిమం 30 మినిట్స్, మ్యాక్సిమం 2 అవర్స్ వరకే మనం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు డిఫరెంట్ కాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఇట్లాంటి బిజీ షెడ్యూల్లో మనం అంత టైం స్పెండ్ చేయలేం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీన్ని ఒకవేళ ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు హిట్ చేస్తే కనుక ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇవి మనము ఈరోజు ఏమేమైతే చేద్దామని చెప్పేసి అనుకున్నామో ఈ నావిగేషన్ ఇదంతా కూడా మనకు నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. ఈ కాంపోనెంట్ వరకు మాత్రమే ఇప్పుడు మనం బిల్డ్ చేయబోతా ఉన్నాం. ఆల్మోస్ట్ ఇది 30 మినిట్స్ టు 1 అవర్ టైంలో ఖతం చేసేద్దాం వీడియో. అండ్ ఎక్కువ లేట్ చేయకుండా స్పీడప్ చేసేద్దాం. సో ఈరోజు మీరు ఈ లైవ్ స్ట్రీమ్ ద్వారా ఏమేమి నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మీరు మీకు ఎక్స్పో ప్రాజెక్ట్ రియాక్ట్ నేటివ్లో బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్స్పో ప్రాజెక్ట్ ఎట్లా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏ విధంగా మనం ఆర్గనైజ్డ్గా చేసుకోవచ్చు అండ్ ఎక్స్పో ఐకాన్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేసి దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్లార్ లిస్ట్లో మనం డేటా రెండర్ ఏ విధంగా చేయొచ్చు. ఇవన్నిటిపైన మీకు ఇవాళ క్లియర్గా క్లారిటీ రాబోతూ ఉంది. అండ్ ఇది ఈ అప్లికేషన్, ఈ పర్టికులర్ అప్లికేషన్ వచ్చేసి మనం రియాక్ట్ నేటివ్ పైన బిల్డ్ చేస్తూ ఉన్నాం. అండ్ రియాక్ట్ నేటివ్లో ఎక్స్పో యూజ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టుగానే నేటివ్ సిఎల్ఏ కాదు, ఎక్స్పో సిఎల్ఏ యూజ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇది బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ప్లస్ వెబ్కి కూడా డెవలప్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ బిల్డ్ చేస్తున్నాం. సో అంతే, ఈ బిల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి అంతే. ఇప్పుడు మనం ఇక స్టార్ట్ చేయొచ్చు. సో స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ ఇనిషియలైజేషన్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసుకొని మనం ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ రన్ చేస్తే మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఆల్రెడీ వచ్చేసింది అనుకుంటాను. అంటే మనం ఈరోజు ఏం బిల్డ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏమేమి నేర్చుకోబోతూ ఉన్నారు అండ్ దీనివల్ల మీకు ఎటువంటి యూజెస్ ఉన్నాయి, ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా అనుకుంటున్నాను. సో ఈ లైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అన్నీ పూర్తిగా ఇచ్చేసిన అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్లో పెడితే మనం దాన్ని గురించి ఇంకా మధ్యలో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసి మనం ప్రాజెక్ట్ ఇనిషియలైజేషన్ చేసి స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ ఇనిషియలైజేషన్ చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ కమాండ్ చూపించేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టే npx క్రియేట్ ఎక్స్పో యాప్ @ లేటెస్ట్ అంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఎక్స్పోతో మనకు ఈ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఒకసారి మనం దీన్ని కాపీ చేసుకొని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మినల్ ఓపెన్ చేసుకుంటున్నా. కొంచెం జూమ్ చేస్తున్నా. అండ్ నేను ఏదైతే ఫోల్డర్లో దీన్ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నానో ఆ ఫోల్డర్కి దీన్ని నావిగేట్ చేస్తున్నా. సో నేను డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో యూట్యూబ్ అనే సబ్ ఫోల్డర్లో దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఎప్పటిలాగే మనం ఆల్రెడీ అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈ ఫోల్డర్లోనే క్రియేట్ చేస్తూ ఉన్నాం. అండ్ సో ఇనిషియలైజేషన్ స్టార్ట్ అయింది. మనం ఒక్కసారి ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయిపోతే మనం విజువల్ స్టూడియో కోడ్లో దీన్ని ఓపెన్ చేసి డెవలప్మెంట్ సర్వర్ ఆన్ చేసి మనం బిల్డ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ సీజన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆల్రెడీ ఒక వీడియోలో పూర్తిగా చెప్పినా అని చెప్పేసి అన్నా కదా. సో ఇప్పుడు ఇది ఇనిషియలైజేషన్ అయ్యేలోపు మీకు ఇంకో అప్డేట్ ఏముందంటే ఈ సీజన్ 1 ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఒక 15 డేస్ టైంలో కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఇది కంప్లీట్ కాగానే మనకు సీజన్ 2 కూడా స్టార్ట్ అవుద్ది. అండ్ ఇప్పుడు సీజన్ 1లో మనం ఏవైతే అప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నామో వీటన్నిటిని కూడా బ్యాక్ ఎండ్తో కనెక్ట్ చేసేంత వరకు దీన్ని సీజన్ 2లో మనం తీసుకెళ్దాం. అట్ ది సేమ్ టైం మన సీజన్ 2లో ఇప్పుడు ప్రస్తుతానికి సీజన్ 1లో మనం ఓన్లీ అప్లికేషన్కి సంబంధించిన లైవ్స్ మాత్రమే చేస్తూ ఉన్నాం కాబట్టి సీజన్ 2లో మనం వెబ్సైట్కి సంబంధించిన
బిల్డ్స్ కూడా చేస్తాం. సో, వెబ్‌సైట్ ఏ విధంగా బిల్డ్ చేస్తాం, స్క్రాచ్ నుండి సేమ్ ఇదే విధంగా మనం ఆ పేజెస్ అనేటివి ఏ విధంగా నావిగేట్ చేస్తాం, డైనమిక్ ఎట్లా చేస్తాం, స్టాటిక్ ఎట్లా చేస్తాం, అండ్ మీకు డిఫరెంట్ ఏ టూల్స్ ఏముంటాయి అవన్నీ గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇనిషియలైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నా. అండ్ విజువల్ స్టూడియో కోడ్‌లో మనం నేను దీన్ని ఒకసారి మీకు సెట్ చేస్తాను. 1 సెకండ్. ఓవర్‌లాప్ కాకుండా. యాహ్! సో, విజువల్ స్టూడియో కోడ్‌లో మనం ఒకసారి మనం కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ డాక్యుమెంట్ అనే ఫోల్డర్‌లో ఆహ్, యూట్యూబ్‌లో ఓయాప్ రైట్. సో, నేను దీన్ని ప్రాజెక్ట్‌ని రన్ చేస్తా ఉన్నా. సింపుల్‌గా npm స్టార్ట్ అని చేస్తున్నా. సో, మన మెట్రోనల్ అనేది స్టార్ట్ అయిపోద్ది. యాహ్! ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, నేను ఐఓఎస్ పైన రన్ చేద్దాం అనుకుంటున్నా. మొన్న మనం పాత బిల్డ్ ఏదైతే ఉందో అది ఆండ్రాయిడ్‌లో కూడా రన్ చేసినాము. సో, ఇప్పుడు నేను ఐఓఎస్‌లో రన్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఈ పర్టిక్యులర్ బిల్డ్ ఏదైతే ఉందో ఇది సీజన్ 1లో డే 1 కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా తొందర అయిపోయేలాగా ఒక చిన్న హోమ్ స్క్రీన్‌తో మాత్రమే వచ్చినాను. సో, దీంట్లో నెక్స్ట్ ఇది పార్ట్ 2లో ఏమొస్తదంటే మీకు హోటల్ స్క్రీన్ ఏ విధంగా ఉంటది, దాని రేటింగ్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఇమేజెస్ అన్నీ స్లైడ్స్ గానీ అవన్నీ వస్తాయి. అండ్ రేటింగ్ ఇన్‌పుట్ చేయడానికి అవకాశం ఇస్తది. సో, ఇట్లాంటియన్నీ కూడా మీకు వస్తదనమాట. 1 సెకండ్. మళ్ళీ ఒకసారి రన్ చేస్తా ఉన్నా. యాహ్! ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయిపోయింది. మన ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్ అయిపోయింది. సో, మీరు ఇక్కడ చూసుకుంటే లెట్స్ స్టార్ట్. యాహ్! ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసినాం. సో, ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా మన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బిల్డ్ చేసేద్దాం. సో, కాంపోనెంట్స్ బిల్డ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు చెప్తా అని చెప్పేసి ప్రామిస్ చేసిన కాబట్టి ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అంటే ప్రతి ఒక్క డెవలపర్కి నేను ఆల్రెడీ చెప్పినాను చాలా లైవ్స్లో. ప్రతి ఒక్క డెవలపర్కి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో, నాకు ఇష్టమైన ఒక మెథడ్ వచ్చేసి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో, సింపుల్గా నేను ఇక్కడ ఒక ఫోల్డర్ తీసుకుంటున్నా, సోర్స్ అని. దీంట్లో కాంపోనెంట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. అండ్ స్క్రీన్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా ఉన్నా. అండ్ ఇంకోటి అసెట్స్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తా ఉన్నా. సో, సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అసెట్స్లో మనకి ఇమేజెస్ కానీ, ఐకాన్స్ కానీ, ఫాంట్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనము అసెట్స్లో స్టోర్ చేస్తాం. అండ్ కాంపోనెంట్స్ అంటే ఒక కాంపోనెంట్ని మనం డిఫరెంట్ స్క్రీన్స్లో ఎప్పుడైతే యూజ్ చేయాలని అనుకుంటామో అప్పుడు ఆ కాంపోనెంట్స్ ఫోల్డర్లో మనం ఆ ఫైల్ కనుక స్టోర్ చేసి ఉంటే మనకు అప్లికేషన్ మేనేజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట ప్రాసెస్. సో, ఇక మీకు నేమ్స్‌లోనే తెలిసిపోయి ఉంటది. స్క్రీన్స్ అంటే ఏం లేదు. మనం అప్లికేషన్‌లో డిఫరెంట్ స్క్రీన్స్ ఏవైతే అనుకుంటామో డెవలప్ చేయడానికి, ఆ స్క్రీన్స్ అన్నీ కూడా ఈ స్క్రీన్స్ అనే ఫోల్డర్‌లో క్రియేట్ చేస్తామనమాట. లెట్స్ సే ఇప్పుడు మనం ఇప్పుడు హోమ్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ సే హోమ్ స్క్రీన్ అండ్ హోటల్ స్క్రీన్. యాహ్! హోమ్ స్క్రీన్‌లో నేను ప్రతిదీ కూడా ఫోల్డర్‌లాగా క్రియేట్ చేస్తా. ఎందుకు క్రియేట్ చేయాల్సి వస్తదంటే ఇప్పుడు దానికి సంబంధించిన స్టైల్స్ గానీ, దానికి సంబంధించిన సెపరేట్ కాంపోనెంట్స్ గానీ, ఐ మీన్ కోడ్ ల్యాగ్ గాకుండా, అంటే ల్యాగ్ ఇన్ ద సెన్స్ కోడ్ లెంతీ గాకుండా, ప కోడ్ తక్కువ రాస్తూ మనం కాంపోనెంట్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఏందంటే మేనేజ్ చేసుకోవడానికి ఈజీ అయితది అప్లికేషన్ అనేది. సో, హోమ్ స్క్రీన్‌లో ఇండెక్స్ డాట్ జేఎస్ అని ఒకటి క్రియేట్ చేసి
హోమ్ స్క్రీన్ అని కాంపోనెంట్ అయితే క్రియేట్ చేసినాను. అండ్ దీనికి సంబంధించిన స్టైలింగ్స్ అనేటివి ఇక్కడ రాద్దాం. ఓసారి స్టైల్ షీట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఇవన్నీ ఇంపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా షార్ట్కట్లో చేస్తున్నాను. ఏ విధంగా అంటే లెట్స్ ఇప్పుడు టీ తీసేసి మనం దానిపైన ఓవర్ చేస్తే మనకు ఈ స్టైల్ షీట్ అనేది రియాక్ట్ నెట్ నుండి ఇంపోర్ట్ చేయమంటాం అని చెప్పేసి ఇక్కడ అడుగుద్ది. సో దట్ మనకు అది అక్కడ నుండి ఇంపోర్ట్ అయిపోద్ది. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మన స్టైల్స్ అనేవి కూడా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్టైల్స్. ఎస్. సో స్టైల్స్ అనేవి ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయినాయి. అండ్ దీన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లెట్స్ ఏ స్టైల్స్ డాట్, ఇప్పుడు మీకు పైన చూసుకుంటే మీకు ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది, రైట్? సో స్టైల్స్ డాట్ కంటైనర్. అండ్ దీన్ని నేను ఇక్కడ డిస్ప్లే చేద్దామని అనుకుంటున్నా. సో హోమ్ స్క్రీన్ అనేది ఇక్కడ మనం హోమ్ స్క్రీన్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసినాను. అండ్ ఈ స్టైలింగ్స్ అనేవి ఇక్కడ అవసరం లేదు మనకి. ఇది మెయిన్ కాంపోనెంట్ కాబట్టి మనకు ఫ్యూచర్లో ఇక్కడ నావిగేషన్స్ అండ్ మన రూట్ డైరెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మన స్టైలింగ్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దిస్ విల్ బి లైక్ ఒక ఎంటీ కాంపోనెంట్ లాగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు హోమ్ స్క్రీన్ అనేది టాప్లోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోకుండా మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సేఫ్ ఏరియా వ్యూ తీసుకుంటే, సేఫ్ ఏరియా వ్యూ తీసుకుంటే మీకు కాంపోనెంట్ అనేది నాచ్ కిందికి ఏమైనా ఐఓఎస్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ ఇప్పుడు అన్నీ కూడా కెమెరాస్ అన్నీ స్క్రీన్లోకి వచ్చేసినాయి కాబట్టి నాచ్ కిందికి వెళ్ళిపోకుండా మీకు అది కిందికి తీసుకొస్తుంది అనమాట ఈ సేఫ్ ఏరియా వ్యూ కాంపోనెంట్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకుంటే హోమ్ స్క్రీన్ అది స్టార్ట్ అయిపోయింది. ఎస్. సో దీంట్లో మనం ఇప్పుడు హోమ్ స్క్రీన్లో మనం ఎటువంటి కాంపోనెంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నామని చెప్పేసి మనం ఒక్కసారి చూసి మనం ఇక్కడ రెడీ చేసేసుకుందాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ బార్, సర్చ్ బార్, లొకేషన్ బార్, ఫిల్టర్ బార్ అంటున్నాను, బార్ అనొచ్చు, కంటైనర్ అనొచ్చు, ఇట్లా డిఫరెంట్ నేమ్స్తో మనం పిలుచుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇదొక హోటల్కి సంబంధించిన సెక్షన్ కాబట్టి దీన్ని ఒకదాన్ని తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ బార్ వస్తుంది, అండ్ సర్చ్ బార్, నెక్స్ట్ లొకేషన్స్, నెక్స్ట్ ఫిల్టర్స్, అండ్ పిక్డ్ హోటల్స్. సో ఈ అన్ని సెక్షన్స్ కూడా మనం ఇప్పుడు బిల్డ్ చేయబోతా ఉన్నాం, రైట్? టాప్ బార్ నుండి మొదలు పెడదాం. సో టాప్ బార్ ఏదైతే అనుకుంటున్నామో ఆ టాప్ బార్కి సంబంధించి లేచే 1 సెకండ్, సారీ, దీనికి ఒక సపరేట్ వ్యూ తీసుకుంటున్నాను. వ్యూ తీసుకొని దీని స్టైలింగ్స్ కూడా టాప్ బార్ ఇస్తున్నా. అండ్ దీంట్లో లెఫ్ట్కి మనకి ఒక మెనూ ఐకాన్ వచ్చింది, అండ్ రైట్కి సెంటర్లో మనకు ఓయో లోగో వచ్చింది. సో మనకు రైట్కి కూడా ఒక ఐకాన్ వస్తుండొచ్చు, దాన్ని కూడా ఒక కాంపోనెంట్ లాగా తీసుకొని పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. అండ్ సో దానికి సింపుల్గా ఏ విధంగా చేయొచ్చు అంటే లేచే దీన్ని మనకు అది టచబుల్ ఒపాసిటీ, అది బటన్ కాబట్టి మనం ఆ టచబుల్ ఒపాసిటీ తీసుకుంటున్నాం. అండ్ దీంట్లో
లోపల మనకి ఒక ఐకాన్ వస్తుంది. ఆ ఐకాన్ కూడా మనం తీసుకొస్తాం. అండ్ మధ్యలో లోగో వస్తుంది సింపుల్గా. ఇట్స్ ఇమేజ్ అని వచ్చింది. అండ్ రైట్లో ఒక వ్యూ, ప్రస్తుతానికైతే అది ఎంటీ వ్యూ ఇస్తున్నాను. సో దట్ ఏంటంటే మన ఫ్యూచర్లో దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు, రైట్. మెను, యా. దీని ప్రస్తుతానికైతే నేమ్ ఏమి ఇస్తున్నా అంటే టాప్ బార్ రైట్ అని ఇస్తున్నా. యా. సో వీటన్నిటి కూడా స్టైల్ చేద్దాం. యా. సో ప్రస్తుతానికైతే నేను ఇది ఏదైతే ఉందో కంటైనర్, దానికి స్టైలింగ్ ఇస్తున్నాను. ఇది కంటైనర్. ఓకే. ఫ్లెక్స్ వన్ తీసుకోవట్లేదు. ప్లస్ 100%. యా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ హైట్ ఇచ్చేసినాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందుకు ఇచ్చిన అంటే కాంపోనెంట్ కరెక్ట్ డిస్ప్లే అవుతుందా లేదని చెప్పేసి తెలుసుకోవడానికి హైట్ అనేది ఇచ్చేసినాం. అండ్ కరెక్ట్ అమౌంట్ అవుతుంది కాబట్టి మనకు ఇక్కడ ఇష్యూ ఏం లేదు. అండ్ విడ్త్ వచ్చేసి 85% ఇస్తున్నాను. అండ్ లైన్ సెల్ఫ్ సెంటర్ ఇస్తున్నా. మీకు ఇది కనిపించాలంటే యా. సో ఈ విధంగా నేను ఎందుకు ఇచ్చిన అంటే మీరు ఒకసారి ప్రజెంటేషన్లో చూసుకుంటే ఈ పక్కన స్పేసింగ్ అంతా కూడా ప్రతి కాంపోనెంట్కి కూడా స్పేసింగ్ ఉంటుంది, రైట్. సో ఆ స్పేసింగ్ రావాలంటే మనం కొంచెం స్పేసింగ్ తీసుకుంటే ఈజీగా వస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్ మెయిన్ కాంపోనెంట్ ఏదైతుందో దానికి మాత్రమే ఆ స్పేసింగ్ అనేది ఇచ్చినాను. సో ఈ స్పేసింగ్ అనేది మనకు రాకపోవచ్చు, బట్ అప్లికేషన్ అనేది ఇంకా నీట్గా అనిపిస్తుంది. సో 85 అవసరం లేదు, 90 సరిపోదు. యా. అండ్ టాప్ బార్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ ప్యాడింగ్. అండ్ మనం ఐకాన్ ఏదైతే ఉందో ఆ ఐకాన్ని ఎక్స్పో ఐకాన్స్ నుండి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో వన్ సెకండ్, దాన్ని ఒక్కసారి మనం ఇంపోర్ట్ చేద్దాం. ఆ ఇంపోర్ట్ చేసే ప్రాసెస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాం. సో మీకు ఎక్స్పో ఐకాన్స్ అని ఇవన్నీ కూడా విక్టర్ ఐకాన్కి సంబంధించిన ఐకాన్సే. సో విక్టర్ ఐకాన్స్ని యూజ్ చేసుకొని ఎక్స్పో అనేది ఒక డిఫరెంట్ యూనో ఒక ప్యాకేజ్ లాగా డెవలప్ చేసింది. సో అవన్నీ కూడా మనకి ఇన్బిల్ట్గా వచ్చేస్తాయి ఎక్స్పో ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో. యా, ఇది సరిపోద్ది అనుకుంటున్నా.
సింపుల్గా దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ దీన్ని టచబుల్ ఫస్ట్ లోపల డిస్ప్లే చేద్దాం. ఇక్కడ మీకు మెనూ ఐకాన్ వచ్చేసింది రైట్. అండ్ లోగో ఏదైతే ఉందో ఆ లోగోను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మనకు డైరెక్ట్ యూఆర్ఎల్ తీసేసుకుందాం. మనం ప్రస్తుతానికైతే ఆన్లైన్ ఇమేజ్ తీసుకుంటున్నాం. రైట్. అండ్ లోగో లెట్స్ సే విడ్త్ 70, హైట్ ప్రస్తుతానికి ఇవ్వకూడదు. ఇద్దాం. మీకు ఇక్కడ చూసుకుంటే లోగో అనేది వచ్చేసింది. కానీ మీకు ఇక్కడ లెట్స్ సే గ్రే ఇస్తా, మీకు ఈజీగా అనిపిస్తుంది. అండ్ హైట్ అనేది ఎక్కువైనట్టుంది యాక్చువల్గా 30 అండ్ 90. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా కాలం లాగా మళ్ళీ 1 by 1 వచ్చింది. సో దీన్ని అన్నీ కూడా మనం సైడ్ బై సైడ్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. సో టాప్ బార్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కంటైనర్కి ఫ్లెక్స్ డైరెక్షన్ ఇస్తున్నాం. అండ్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇస్తున్నాం. సో ఐకాన్ కూడా మనకు సెంటర్లోకి వచ్చేసింది. సో ఈ గ్రే కలర్ ఏదైతే ఉందో ఆ గ్రే కలర్ తీసేస్తున్నాం. రైట్. సో 1 second. అండ్ Paddington. సో దీనివల్ల ఇది ఎంటీ ఇవ్వడం వల్ల మనకి స్పేసింగ్ అనేది అటు వెళ్ళిపోయింది అనమాట లోగో అనేది. సో ప్రస్తుతానికైతే నేను ఒక ఎంటీ స్పేస్ ఇచ్చేసినాను. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకు టాప్ బార్ అనేది కంప్లీట్ అయిపోయింది. రైట్. సో ప్రజెంటేషన్ ఒక్కసారి మీకు మళ్ళీ చూపిస్తా. రైట్. టాప్ బార్ అనేది కంప్లీట్ అయిపోయింది. కింద మనకి ఇది సెర్చ్ బార్ ఉంది. ఆ సెర్చ్ బార్ అనేది చేద్దాం. సో సెర్చ్ బార్ చేసే ముందు మనము ఒక కాంపోనెంట్ని చూసినప్పుడు దాన్ని ఏ విధంగా ఇమాజిన్ చేసుకోవాలి, ఎన్ని కాంపోనెంట్స్ పడతాయి మనకు, ఎన్ని పేరెంట్స్ పడతాయి, ఎన్ని చైల్డ్స్ పడతాయి అని చెప్పేసి మనకు ఈజీగా అర్థం కావడానికి మీకు ఒక టెక్నిక్ చెప్తాను. సో ఏ కాంపోనెంట్ చూసినా ఇప్పుడు మనం ఈ సెర్చ్ 1 second మీకు జూమ్ చేస్తా. ఈ సెర్చ్ కాంపోనెంట్ తీసుకుంటే ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇది మెయిన్ కాంపోనెంట్ రైట్. సో ఈ మెయిన్ కాంపోనెంట్లో ఈ సెర్చ్ ఐకాన్ వరకు లెఫ్ట్ సైడ్ చైల్డ్ అవుద్ది. అండ్ ఈ మిగతా డేటా ఏదైతే ఉందో ఇదంతా కూడా రైట్ సైడ్ చైల్డ్ అవుద్ది. అండ్ ఈ రైట్ సైడ్ చైల్డ్లో టాప్ ఒక చైల్డ్ ఉంది, మళ్ళీ బాటంలో ఒక చైల్డ్ ఉంది. సో ఈ విధంగా మనము కాంపోనెంట్ చూడగానే మనకు దాన్ని ఏ విధంగా బిల్డ్ చేసినారని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తే మనం బిల్డ్ చేసేటప్పుడు అనేది మన ప్రొడక్టివిటీ అనేది స్పీడ్ అవుతుంది అనమాట. సో మీకు చెప్పినట్టుగానే లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, అండ్ రైట్లో మనకు 2 చైల్డ్స్ వస్తాయి. రైట్. సో సర్చ్ బార్లో మెయిన్ వ్యూలో నెక్స్ట్ ఇంకో వ్యూ వస్తుంది. ఇది లెఫ్ట్ వ్యూ అండ్ రైట్ వ్యూ. దీంట్లో మళ్ళీ 2 వ్యూస్ వచ్చాయి. రైట్. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే వచ్చినాయి కదా. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్ వ్యూ అండ్ ఇది లెఫ్ట్, ఇది రైట్లో మనకు 2 వ్యూస్.
సో, ఈ స్టైలింగ్ టెక్నిక్స్ కూడా మనం డిఫరెంట్‌గా చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఎక్స్టర్నల్ స్టైలింగ్స్ ఇస్తున్నాం కదా! మనము ఆహ్, టైల్ బ్యాండ్ యూజ్ చేసి అండ్ ఇంకా డిఫరెంట్ సీఎస్ఎస్ యూజ్ చేసి స్టైలింగ్స్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ స్టైలింగ్ మెథడ్స్ అనేటివి ఉంటాయి. మనం మిగతా లైవ్స్‌లో రాను రాను మనం ఆ మెథడ్స్ కూడా టచ్ చేద్దాం. ఓకే. సో, ఇవన్నీ మీకు ఎందుకు ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు ఈజీగా అర్థమైతే గనక మీరు ఒకవేళ దీన్ని బిల్డ్ చేద్దాం అనుకుంటే కూడా మీకు చేయడానికి అవకాశం ఉంటది కాబట్టి. ఆహ్, అయితే ఇప్పుడు మనకు దీంట్లో వ్యూస్ అవసరం లేదు యాక్చువల్‌గా. సో, టెక్స్ట్ హ్మ్. లెట్స్ సే టెక్స్ట్ కూడా మనకు పైన లొకేషన్ అండ్ కింద ఫ్రమ్ డేట్, టు డేట్, అట్ ది సేమ్ టైమ్ గెస్ట్. సో, బెంగుళూరు హ్మ్. ప్రస్తుతానికైతే అది ఏ విధంగా ఉందో అదే విధంగా ఇచ్చేద్దాం. 18th మే టు 19th మే అండ్ 1 గెస్ట్. రైట్? సారీ 18th మార్చ్ టు 19th మార్చ్ అండ్ ఇక్కడ చిన్న డాట్ ఉంది. డాట్‌ని ఇగ్నోర్ చేస్తున్నాను. అండ్ 1 గెస్ట్. సారీ. రైట్? అండ్ సెర్చ్ బార్ లొకేషన్. స్టైల్స్ డాట్ సెర్చ్ బార్ డేట్స్ అండ్ మనకి ఇక్కడ ఒక ఐకాన్ వస్తుంది కదా, సెర్చ్ ఐకాన్. సో, దాన్ని ఒకసారి సెర్చ్ చేసి దాన్ని కూడా తీసుకొచ్చేద్దాం. యా ఫీజర్ నుండే చేస్తున్నాం. యా సో, మీ ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే డేటా కావాలో అదంతా కూడా వచ్చేసింది. రైట్? యా దీన్ని మనం అలైన్మెంట్ చేద్దాం. ఇక్కడ నేను కమెంట్ చేస్తున్నాను సో దట్ స్టైల్స్ అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి. విత్ 100% అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే. హైట్ let's say 60 and margin vertical 15. యా అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఇవ్వాలి మర్చిపోకుండా. అండ్ బార్డర్ రేడియస్ ఇవ్వాలి ఖచ్చితంగా 35. అలైన్ ఐటమ్స్ సెంటర్ అండ్ ప్యాడింగ్ హారిజాంటల్ 15. రైట్? సో, ఐకాన్ అది కరెక్ట్గా డిస్ప్లే అయింది. అండ్ ఈ లెఫ్ట్కి రైట్కి మనం ప్రస్తుతానికి స్టైలింగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, కరెక్టే ఉన్నాయి. అండ్ ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఫాంట్ వెయిట్ బోల్డ్ పెడదాం. అండ్ రైట్ ఏదైతే ఉందో దీనికి మార్జిన్ లెఫ్ట్ ఇద్దాం సో దట్ కొంచెం మా లెఫ్ట్ నుండి మనకి స్పేసింగ్ అనేది వస్తుంది. రైట్?
ఒకసారి ప్రజెంటేషన్ చూద్దాం. ఐకాన్ అది కొంచెం పెంచాలి. అండ్ కింద మనకి ఇది ఏదైతే ఉందో ఇది గ్రే కలర్లో తీసుకోవాలి. అండ్ ఇది కూడా మనం కలర్ కూడా సేమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. 1 సెకండ్. సో 1 సెకండ్. నేను దీన్ని కలర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఎఫ్ఐ వస్తుంది కలర్. ఒకసారి చూద్దాం మనం. కలర్ అప్లై చేసి ఎస్ ఎగ్జాక్ట్ వచ్చింది. అండ్ ఈ టెక్స్ట్ కలర్ అయితే ఉందో దీనికి మనం లైట్ గ్రే చూద్దాం, లేదంటే గ్రే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిపోద్ది అనుకుంటున్నాను. ప్యాడింగ్ వర్టికల్ నిలిచే 5. సేమ్ ప్యాడింగ్ వర్టికల్ దీన్ని కూడా యూజ్ చేద్దాం. ఇది వర్కౌట్ అవ్వట్లా. నిలిచే లైన్ హైట్ ఇట్లా కూడా వర్కౌట్ అవ్వట్లా. నేను ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐకాన్ సైజ్ అయితే ఉందో దీన్ని పెంచుదాం ఒకసారి. 28, 30. యా సరిపోద్ది. మనకు గ్యాప్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని ఒకసారి యూజ్ చేద్దాం. 5. ఎస్ సరిపోద్ది. అండ్ దీని ఫాంట్ సైజ్ కొంచెం పెంచుదాం మనం. ఎస్ కరెక్ట్ వచ్చింది. అండ్ ఒకసారి చూపిస్తాను మీకు. ఈ మధ్యలో స్పేస్ అనేది కొంచెం పెంచి దీన్ని వదిలేద్దాం ఇక. సో యా సో ఇక్కడ వరకు మనకు సర్చ్ బార్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ లొకేషన్స్. సో లొకేషన్కి సంబంధించి మనం ఫ్లవర్ లిస్ట్ రెండర్ చేయాలి. అండ్ దాన్ని రెండర్ చేయాలంటే మనకు ఒక అరే ఉండాలి. అండ్ నేను అరే ప్రస్తుతానికి ఏం రెడీ చేయలేదు. ఇప్పుడు మనం అరేని ఒకసారి రెడీ చేద్దాం. అండ్ సో మనకు కాన్స్ట్ లొకేషన్స్. నేను దీన్ని రెడీ చేసి ఉండాలి, కానీ లైవ్లో మీకు రెడీ చేస్తే మీరు చూస్తుండగానే రెడీ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను కూడా రెడీ చేయలేదు. తెలిసే సారీ ఐడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడి ఉండాలి. అండ్ నేమ్ ఆఫ్ ది లొకేషన్. అండ్ నెక్స్ట్ ఇమేజ్ ఆఫ్ ది లొకేషన్. ఈ 3 ఉంటే సరిపోద్ది. రైట్, నేమ్, ఇమేజ్, లొకేషన్. సో సింపుల్గా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సో నేను ఇమేజెస్ కావాలి కాబట్టి నేను డైరెక్ట్ ఆ విధంగా సెర్చ్ చేసిన. అండ్
సో లేకపోతే దీని పేరు ఢిల్లీ అని పెట్టేస్తున్నాను నేను. అండ్ నేను దీన్ని కాపీ చేస్తున్నా. సో ప్లేసెస్ కాకుండా సిటీస్ అని పెడితే బెటర్. సో ఇది కూడా రావట్లా. సో మనకు తెలిసిన కొన్ని లొకేషన్స్ డైరెక్ట్ సెర్చ్ చేద్దాం, సో దట్ మనకి ఈజీ అవుద్ది. సో బెంగళూరుకి తీసేసుకుందాం. అండ్ సేమ్ యా, మనకు ఎక్కువ అవసరం లేదు, కొంతవరకు చేసేద్దాం. అండ్ 1 2 3 4 5 6 7, 1 మోర్ తీసుకుందాం, 8, రైట్. అండ్ బెంగళూరు అయిపోయింది కాబట్టి మనం లేతే హైదరాబాద్, ముంబై, గోవా, కోల్కత్తా, రాజస్థాన్, గుజరాత్. సో ఇవి సరిపోతాయి. ఇవి టకటక ఇమేజెస్ తీసుకొద్దాం. యా, సో ఇక మన నంబర్ మిస్ అయినట్టుంది. లేదా ర్యాండమ్ నెంబర్ ఏదో ఇస్తున్నా. అండ్ సో సరిపోతాయి. కొన్ని ఇమేజెస్ మనకు ఆల్రెడీ డూప్లికేట్ లాగా అనిపిస్తుంది, పర్లేదు. సో మనం ఆబ్జెక్ట్ చేంజ్ చేసుకో, మీకు ఏ విధంగా దీన్ని చేయొచ్చు అని చెప్పేసి మాత్రమే చూపించుదాం అనుకుంటున్నా. ఇది ఎస్, సో సరిపోద్ది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఈ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పేజ్
డేటా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎక్స్ట్రా కనిపిస్తూ ఉంది. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే ఒక ఎక్స్టర్నల్ డేటా లాగా తీసుకొస్తా. దానికోసం అసెట్స్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, డాటా అని. అండ్ సో దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా, ఎక్స్పోర్ట్ లొకేషన్స్ అని. సో ఈ లొకేషన్స్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో లొకేషన్స్ని మనం లిస్ట్ చేయడానికి ఫ్లాట్ లిస్ట్లో లిస్ట్ చేద్దాం. అండ్ ఫ్లాట్ లిస్ట్ని మనం ఇంపోర్ట్ చేసుకొని డాటా విల్ బి లొకేషన్స్. సో ఎక్స్పోర్ట్ లొకేషన్స్ ఇంపోర్ట్ అయింది. అండ్ రెండర్ ఐటమ్ నేను కాంపోనెంట్స్ ఫోల్డర్లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నా, లొకేషన్ కార్డ్ అని. సో దీన్ని ఎక్స్టర్నల్గా మనం తీసుకుందాం. దీన్ని లొకేషన్ కార్డ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియలైజేషన్ చేసి దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇంపోర్ట్కి వచ్చేస్తుంది. అండ్ లొకేషన్ ఈక్వల్ టు ఐటమ్. సో ఇక్కడ ఐటమ్ని మనం దీంట్లో పంపించేస్తా ఉన్నాం. రైట్, లొకేషన్ కార్డ్ అనేది వచ్చేసింది. అండ్ ఈ ఐటమ్ని లొకేషన్ కార్డ్లో మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఐటమ్ని కాకుండా ఇంకొచ్చే లొకేషన్ సరే ఈ లొకేషన్ ఏదైతే ఉందో దీన్ని డాట్ నేమ్ సరే తీసుకోవట్లా. 1 సెకండ్. అయితే మనం సింపుల్ ఏం చేద్దామంటే ప్రాప్స్ కాన్స్ట్ లొకేషన్ ఈక్వల్ ప్రాప్స్ డాట్ లొకేషన్. అండ్ డేటా సో సంథింగ్ ఏదో రాంగ్ అయింది. డైరెక్ట్ దీన్ని తీసేసుకుందాం. 1 సెకండ్. వన్ సెకండ్, ఇక్కడ మిస్టేక్ అయింది.
సరే క్రాస్ చెకింగ్ చేద్దాం. సో data will be locations and render item will be location card. Hmm. సో దీన్ని డీస్ట్రక్చర్ చేయాలి ఇక్కడ యాక్చువల్గా. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు లొకేషన్ నేమ్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇమేజ్ని మనం డిస్ప్లే చేద్దాం. దీనిపైన ఇమేజ్ రియాక్ట్ నేటివ్ నుండి ఇంపోర్ట్ చేసుకొని స్టైల్ స్టైల్స్ డాట్ ఇమేజ్ స్టైల్ చేద్దాం. width will be like 60, height will be like 60, and resize mode cover, border radius 30, sorry, అండ్ ఇక్కడ ఇమేజ్ సోర్స్ ఇవ్వాలి మనం. యాక్చువల్గా ఫస్ట్ మనం ఇమేజ్ సోర్స్ చేయడం మర్చిపోయినాం. URI అండ్ లొకేషన్ డాట్ ఇమేజ్. ఎస్ దీని సైజ్ కొంచెం పెంచవచ్చు. అండ్ 35. దీన్ని హారిజంటల్ 2 చేద్దాం. హారిజంటల్ వచ్చేసింది. అండ్ మార్జిన్ రైట్ ఇద్దాం. సో దట్ ఏంటంటే మనకు రైట్లో మనకు కొంచెం స్పేసింగ్ వస్తుంది. 20. అండ్ దీని స్టైలింగ్ కూడా సింపుల్గా ఏం లేదు. నెక్స్ట్ సెంటర్లోకి రావాలి కాబట్టి అలైన్ ఐటమ్స్ సెంటర్కి ఇచ్చేద్దాం. సెంటర్లోకి రాలేదనుకుంటా. జస్టిఫై కంటెంట్ ఇది వర్కౌట్ అవ్వట్లా. 1 సెకండ్. ఇలా కాకుండా డైరెక్ట్ లొకేషన్ టెక్స్ట్ అలైన్స్ అంటే ఇచ్చేద్దాం. సెంటర్లోకి రావట్లేదు అసలు యాక్చువల్గా. దీన్ని కూడా అలైన్ సెల్ఫ్ సెంటర్ చేద్దాం. సెకండ్ సంథింగ్ ఏదో మిస్ అవుతుంది. ఓకే సో ఇమేజ్ అనేది ఫ్లెక్స్ స్టార్ట్కి వెళ్ళిపోయింది.
అచ్చా, ఓకే. సో, ఇక్కడ మనం మార్జిన్ రైట్‌కి ఇవ్వడం వల్ల ఇమేజ్ అనేది కరెక్ట్ డిస్‌ప్లే కాలేదనమాట. సో, బ్లెండర్ మిస్టేక్ అయిపోయింది. మనం ఆల్రెడీ ఇక్కడ స్పేసింగ్ ఇచ్చినాం కాబట్టి మనకి ఇక్కడ స్పేసింగ్ అనేది అవసరం లేదు. అండ్ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి మనం రిమూవ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. రైట్. అండ్ టెక్స్ట్ పైన మార్జిన్ టాప్ విల్ బి లైక్ 10. యెస్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే హారిజాంటల్ లైన్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం హైడ్ చేసేద్దాం. హారిజాంటల్ స్క్రోల్ ఇండికేటర్ విల్ బి లైక్ ఫాల్స్. యా. అండ్ మీకు కూడా డాక్యుమెంట్లో చూసుకుంటే ముందు మనకు నియర్ బై అని ఒక ఐకాన్ ఉంది. సో, ఈ ఐకాన్ని కూడా మనం ఐ మీన్ చేయాలి. సో, దీన్ని మనం ఇమేజ్‌లా కాకుండా దీన్ని ఇంకొక విధంగా చేద్దాం. సో, దాన్ని చేయడానికి ఏం చేద్దామంటే ఇక్కడ లిస్ట్ హెడర్ కాంపోనెంట్ తీసుకొని లెట్స్ సే సో, ఈ నియర్ బై బటన్ మనం ఇక్కడ క్లిక్ చేద్దాం. అండ్ సో, ఇక్కడ చేసే కన్నా మనం డైరెక్ట్ మనం కాంపోనెంట్ లాగా చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. అండ్ బటన్ డాట్ జేఎస్ అండ్ రన్ ఎఫ్ఈఎస్ నియర్ బై బటన్. అండ్ ఈ బటన్ని మనం ఇంపోర్ట్ చేసి ఇక్కడ కాల్ చేద్దాం. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మీకు బటన్ అనేది వచ్చేసింది. రైట్. సో, సేమ్ ఇది ఏదైతే స్టైలింగ్ ఉందో లొకేషన్ కార్డ్ ఈ స్టైలింగే ఇక్కడ అప్లై చేద్దాం. అండ్ దీని నేమ్ ఒకటి చేంజ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇమేజ్ ఉండదు, ఇవి మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ మనకు ప్రాప్స్ ఏం అవసరం లేదు. రైట్. సో, ఇక్కడ మనకు పేపర్ ప్లేన్ లాంటిది ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని పెట్టుకుందాం. I think this is enough. Sorry. Right. And card height width same చేద్దాం. Background color will be like black. Yes. అండ్ ఇక్కడ కింద మనం నియర్ బై అని కనిపిస్తుంది. సో, దాన్ని సింపుల్గా ఇక్కడ నుండి పట్టుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం.
ఈ స్టైలింగ్ కాబట్టి దీనికి డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి సపరేట్ ఒక వ్యూ తీసుకుందాం. అండ్ ఈ టెక్స్ట్ కింద తీసుకొచ్చి ఎస్. సో నియర్ బై కూడా మనకు బటన్ అనేది ఫంక్షనల్ అయింది. సారీ. సో ఇది టచబుల్ ఒపాసిటీ ఇస్తున్నా. సో ఇక్కడ మనకు అది క్లిక్ చేయగానే మనకు నియర్ బై లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా సెర్చ్ చేసుకోవడానికి అడుగుద్ది అనమాట. సో ప్రస్తుతానికి అయితే వార్నింగ్ ఇస్తున్నా. ఇందులో సెర్చ్ నియర్ బై లొకేషన్స్. సో ఈ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వార్నింగ్ వస్తుంది. సో బటన్స్ ఈ విధంగా వర్క్ చేస్తాయి అనమాట. రైట్. అండ్ ఈ కాంపోనెంట్ కూడా తీసేస్తే సో ఒకసారి చూసుకుందాం. 1 అవర్ అయింది లైవ్ స్టార్ట్ చేసి. ఫిల్టర్స్ చేసేద్దాం. ఫిల్టర్స్ స్టార్ట్. జస్ట్ లైక్ ఇది కూడా ఒక యూనో ఒక ఫ్లాట్ లిస్ట్ లాంటిది అనుకోవచ్చు. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఎక్స్పోర్ట్ ఫిల్టర్స్. కాన్స్ట్ ఫిల్టర్స్ అండ్ ID 1 name sort address warn sort ఇక్కడ నుండి ఐకాన్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే. సో ప్రస్తుతానికి అయితే నేను ఇవ్వట్లే. అండ్ లొకేషన్ ప్రైస్ అండ్ డేట్. వన్ మోర్ థింగ్ వచ్చేసి సంథింగ్ ఏమిద్దాం, ఆఫర్స్. యా. సో ఫిల్టర్స్ కూడా డిస్ప్లే చేయడానికి ఫ్లాట్ లిస్టే వాడదాం. data will be filters and render item.
సింపుల్గా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా తీసేసుకొని ఇక్కడ మనం ఫిల్టర్ కార్డ్ అని ఒకటి కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. అండ్ ఇది ఒక రిటర్న్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. అండ్ డేటా ఈక్వల్ టు ఐటమ్. సో ఫిల్టర్ కార్డ్ అనేది మనం ఇమీడియట్గా కాంపోనెంట్స్లో క్రియేట్ చేసేద్దాం. డాట్ సిఎస్ అండ్ ఆర్ఎన్ఎఫ్. సో అప్లికేషన్ ఒకసారి రీరన్ చేద్దాం. ఫిల్టర్ కార్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎస్ ఎస్. ఈ ఫ్లాష్ లిస్ట్ కూడా మనం ఒక వ్యూ చేద్దాం. అండ్ ఈ ఫ్లాట్ లిస్ట్ మనం స్టైల్ చేద్దాం. స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ ఫిల్టర్ అండ్ ఫిల్టర్ టెక్స్ట్. అండ్ ఇక్కడ ఐకాన్ వస్తుంది, బాటమ్ ఐకాన్. దాన్ని ఒకసారి సెర్చ్ చేసి తీసుకొద్దాం. సరిపోద్ది. ఎస్. అండ్ ఫిల్టర్ స్టైలింగ్ చేద్దాం. బార్డర్ విడ్త్ మనం ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇచ్చినామో అదే ఇస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. సో సర్చ్ బార్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ బార్డర్ కలర్ బార్డర్ విత్ 1 బార్డర్ రేడియస్ ఇస్తున్నా 25 అండ్ మనం దీన్ని హారిజాంటల్గా వేద్దాం. అండ్ మార్జిన్ రైట్ 15. Flex direction row, justify content, center, align items, center. And padding is padding horizontal will be like 15, padding vertical will be 10. yes. అండ్ ఫిల్టర్ కార్డ్ కాకుండా ప్రాప్స్ కాన్స్ట్ ఫిల్టర్ ఈక్వల్ టు ప్రాప్స్ డాట్ డేటా. అండ్ ఇక్కడ ఫిల్టర్ డాట్ నేమ్ ఇస్తే మనకు నేమ్ అయితే వచ్చేస్తుంది. అండ్
టెక్స్ట్ స్టైల్ ఇద్దాం. ఫాంట్ సైజ్ ఎస్. అండ్ ఈ వ్యూకి స్టైల్స్ ఇద్దాం. స్టైల్స్ డాట్ ఫిల్టర్స్. అండ్ ఈ వ్యూ కూడా స్టైలిష్ ఇద్దాం. జస్ట్ లొకేషన్స్. మార్జిన్ వర్టికల్ ఇచ్చేద్దాం. జస్ట్ 10. మార్జిన్ వర్టికల్ 10. మార్జిన్ టాప్ 20. ఎస్. మార్జిన్ రైట్. ఎస్. అండ్ సేమ్ హార్జెంటల్ స్క్రోల్ ఇండికేటర్ ఏదైతే ఉందో దాన్ని ఫాల్స్ చేసేద్దాం. రైట్. సో వన్ సెకండ్, ఒకసారి లైవ్ ఎంతవరకు అయింది, ఐ మీన్ ఎంత టైం తీసుకున్నాం ఒకసారి చూసుకుంటా. 1 hour 15 minutes అయిపోయింది. యా, ఇది ఒక్క కాంపోనెంట్ క్రియేట్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నా. వన్ సెకండ్. యా, వీలైనంత తొందరగా దీన్ని కంప్లీట్ చేసేద్దాం. సో ఈ మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఈ కాంపోనెంట్ కూడా ఒకటి క్రియేట్ చేసేసి మనం ఈ బిల్డ్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ కార్డ్. సో లొకేషన్కి సంబంధించిన స్టైలింగ్ అనేది మిస్ అయింది. 1 సెకండ్ ఒకసారి చూద్దాం.
సారీ, ఎస్, హోటల్ కార్డ్ అన్నీ క్లోజ్ చేస్తున్నా. హోటల్ కార్డు మాత్రమే తీసుకుంటున్నా. అండ్ టర్మినల్ అవసరం లేదు, సైడ్ బార్ కూడా అవసరం లేదు. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ ఇమేజ్ మనం ఇక్కడ డిస్ప్లే చేయాలంటే ఇక్కడ ప్రస్తుతానికి నేను ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నా అని చెప్పేసి చెప్తాను మీకు. అండ్ సోర్స్ లెట్స్ సే ఇక్కడ కాన్స్ట్ హోటల్. మనం ఎప్పటికప్పుడు ఆబ్జెక్ట్ అనేది రెడీ చేద్దాం. ఐ మీన్ మనం అన్ని ఆబ్జెక్ట్లు మనం రెడీ చేసుకోలేదు కాబట్టి ఆబ్జెక్ట్ రెడీ చేస్తూనే కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. సో ఒక ఇమేజ్ యూఆర్ఎల్ తీసుకొద్దాం. యా. అండ్ స్టైల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి స్టైలింగ్ ఇచ్చేద్దాం. స్టైల్స్ డాట్ కార్డ్. అండ్ ఇమేజ్కి స్టైలింగ్ ఇద్దాం. ఇమేజ్ విడ్త్ వచ్చేసి లెట్స్ సే 60%. అండ్ హైట్ విల్ బీ లైక్ 150. 80. యా, సరిపోద్ది. అండ్ బార్డర్ రేడియస్ 15. ఒకసారి మళ్ళీ రీరన్ చేద్దాం. సారీ, సెల్ఫ్ క్లోజింగ్ చేసిన. బాగా పెడితే చేద్దాం. ఓకే. రీసైజ్ మోడ్ పెడదాం. కవర్. కంటెంట్ నో, వన్ సెకండ్. ఇక్కడ ఇచ్చేద్దాం రీసైజ్ మోడ్. నో. విడ్త్ కూడా మనం పర్సంటేజ్లో కాకుండా లెట్స్ 400.
ప్రస్తుతానికైతే ఇమేజ్ ఇచ్చి చూద్దాం. 1 సెకండ్. ఓకే. ఎస్, సరిపోద్ది. అండ్ కింద స్టార్ రేటింగ్ ఉంది. స్టార్ రేటింగ్ అండ్ ఎంతమంది రేట్ చేస్తున్నారని వచ్చేసింది. సో స్టార్ and ratings will be like 4.5 and yeah, sorry, margin vertical will be 15 and red, yes. Color gray, yes, yes. Name, address, something ఇక్కడేమో ఫ్లాగ్షిప్ హోటల్ స్కై స్కేప్ సంథింగ్ ఏమో ఉంది. స్కై స్కేప్, అండ్ అట్ ది సేమ్ టైం మనకు లొకేషన్ యశ్వంతపూర్ నియర్ రైల్వే స్టేషన్, బెంగళూరు. And this one will be like styles dot address.
Font size 20 and ఇది 18. Color light gray. And color will be gray. సార్ ఇది బ్లాకే ఉంటుంది. ఎస్. అండ్ కింద మనకి ప్రైస్ ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి మనకి. మెయిన్ ప్రైస్, ప్రీవియస్ ప్రైస్, డిస్కౌంట్. సో దానికోసం స్టైల్ డిస్కౌంట్ అండ్ sorry previous price and discount. So previous will be like so price will be like font size 23 and font weight bold dot price container and flex direction row, align items center, margin right 10 and సేమ్ స్టైలింగ్స్ అన్నీ కూడా వీటికి కూడా అప్లై చేద్దాం. అండ్ ఎస్ ఇక్కడ దాన్ని కొట్టేసినట్టు వచ్చింది. అండ్ ప్రైజింగ్ ఇద్దాం గ్రీన్, సారీ డిస్కౌంట్ అండ్ దిస్ ఈజ్ లైక్ 18. లైన్ త్రో అవసరం లేదు మనకి. యా దట్స్ గుడ్. 72% ఆఫ్. ఓకే అండ్ దీనికి మనం మార్జిన్ ఇద్దాం. అండ్ నెక్స్ట్ మనకు ఇంకొక టెక్స్ట్ కంటైనర్ ఉంది, ట్యాక్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో. సో ట్యాక్స్ and that information will be like
ప్లస్ 109 ట్యాక్సెస్ అండ్ ఫీజెస్. ఎస్. సో మనకి ఇక్కడ హోటల్కి సంబంధించిన కాంపోనెంట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ పైన ఒకటి హెడ్డింగ్ రావాలి. అండ్ పిక్స్ ఫర్ యూ, then heading and picked for you. And font size let's say 30, and font weight bold, and margin vertical 15. 30 ఎక్కువ 25. Yes. సో అది మ్యాటర్. యాజ్ వి డిస్కస్డ్, మనం టాప్ బార్ కంప్లీట్ చేసినాం, సర్చ్ బార్ కంప్లీట్ చేసినాం, అండ్ లొకేషన్స్, ఫిల్టర్స్, అండ్ హోటల్ కాంపోనెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రస్తుతానికైతే ఈ లైవ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది, 1.5 hour అయిపోయింది. సో మనం ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటుంటే మనకి ఇంకా ఈజీ అవుతుండే. మనం అది క్రియేట్ చేసుకోకుండా మీకు చూపిద్దామని లైవ్లో క్రియేట్ చేసేసరికి ఆల్మోస్ట్ అది ఒక 20 minutes టైం వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ టైం నుండి అది కాకుండా చూసుకుందాం. అండ్ మీకు బిల్డ్ చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ సిమిలర్ బిల్డ్ అయితే కంప్లీట్ చేసినాం మనం. సో ఈ బిల్డ్ అయితే ఇంతవరకు కంప్లీట్ చేసేస్తున్నాం. అండ్ రేపు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ సీజన్ 1లో Day 1 వీడియో, అండ్ రేపు సీజన్ 1లో Day 2 వీడియో వస్తుంది. సో దాన్ని కూడా మిస్ కాకండి. రేపు ఏ బిల్డ్ ఉంటుంది అని చెప్పేసి రేపు మార్నింగ్ మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ మీకు ఒకవేళ ఇంకా ఏమన్నా బిల్డ్స్ పైన మీకు అవైలబుల్, మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే అవన్నీ కూడా కమెంట్స్లో మీరు మెన్షన్ చేస్తే వాటిని కూడా బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ బిల్డ్ని అయితే ఈ లైవ్ని అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. సో మీరు చూసుకున్నట్టయితే ఈ ఓయూ సంబంధించిన బిల్డ్ అయితే కంప్లీట్ చేసినాం. పార్ట్ 1 ఇది. సో నెక్స్ట్ పార్ట్లో మనం ఈ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ హోటల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో మనం స్టాటిక్గా చేసినాం. అండ్ దీన్ని ఫ్లార్ లిస్ట్లో పెట్టి దీన్ని రెండర్ చేద్దాం డేటాతో. అండ్ నువ్వు ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తావో దీనికి సంబంధించిన ఇమేజెస్ అండ్ రేటింగ్స్, కామెంట్స్ కానీ, లేకపోతే దాంట్లో వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ కానీ అవన్నిటి గురించి కూడా డిస్ప్లే చేయడానికి ఒక కాంపోనెంట్ వస్తుంది, ఒక స్క్రీన్ వస్తుంది, హోటల్ స్క్రీన్. అండ్ దాన్ని కూడా మనం డెవలప్ చేద్దాం నెక్స్ట్ పార్ట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు. ఈ వీడియోని అయితే ఇప్పటివరకు నేను ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ.